నమస్తే అండి, నేను మీ డాక్టర్ వేణు, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఈ రోజు మనము ఆల్కహాల్, ఇట్స్ బెనిఫిట్స్ అండ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆన్ ద హెల్త్ అండ్ లివర్ తెలుసుకుందాం. సో మామూలుగా నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ని ఆల్కహాల్ రొటీన్గా ఎంత తీసుకుంటారు అంటే, ఒక పెగ్ వేస్తాను, 2 పెగ్ వేస్తాను, 3 పెగ్లు వేస్తాను అంటారు. అసలు యాక్చువల్గా వాట్ ఈస్ స్టాండర్డ్ ఆల్కహాల్, స్టాండర్డ్ డ్రింక్? సో అకార్డింగ్ టు WHO, 14 grams of alcohol is considered as a standard drink. So 14 grams of alcohol అంటే 350 ml of whatever we call beer or 60 ml of vodka whiskey and 120 ml of our wine. So కన్సిడరింగ్ ద నార్మల్ స్టాండర్డ్. సో ఎప్పుడు ఏ మోతాదులో తాగితే లివర్కి ఎఫెక్ట్ చూపెడుతుంది? మేల్స్ 60 to 80 grams ఆఫ్ ఆల్కహాల్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years. ఫీమేల్స్ అయితే 20 to 40 grams ఆఫ్ ఆల్కహాల్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years. 90% ఫ్యాటీ లివర్లో ల్యాండ్ అవుతారు, 30% సిరోసిస్లోకి ల్యాండ్ అవుతారు. సో వై? మళ్ళీ జెండర్ ఇన్ఈక్వాలిటీ, ఈ జెండర్ బయాస్డ్ అని నన్ను అడగొద్దండి. దిస్ ఈజ్ ద స్టాండర్డ్ డెఫినేషన్ గివెన్ బై WHO, నేను కాదు. ఇట్ ఆల్కహాల్ అంటే విమెన్లో ఎందుకు తక్కువ డోసేజ్ అంటే వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ హార్మోనల్ ఎఫెక్ట్స్ ఆన్ ఆల్కహాల్ మెటబాలిజం ఇవన్నీ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట.